వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. This is a Diamond DF-42 aircraft. It's a multi-engine, twin-engine aircraft. They qualify, they get their commercial pilot license. అండమాన్ లాంటి ఏరియాలో Oh. ల్యాండ్ అవ్వాలి కానీ టేక్ అవ్వాలి స్పెషల్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. Oh. ఇందులో ఉంటుందా లేదా సెపరేట్గా ఉంటుంది? No, అండమాన్స్ కూడా తీసుకుపోయి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ మోస్ట్లీ మనకు సైక్లోన్ టైంలో చాలా క్రిటికల్ ఉంటుంది అన్నమాట. పోర్ట్ బ్లేర్ ఫ్లైట్స్ తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఇంజిన్ ఫెయిల్ ఇంకో ఇంజిన్ వెళ్తారు లోడ్ పడినప్పుడు అవును ఫీడ్ అంతే ఖర్చు అవుతుంది. ఫ్యూయల్ తర్వాత ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. మనం అది స్పీడ్ డ్రాప్ అవుతుంది అనమాట. మనం హైట్ కూడా ఎక్కువ హైట్ పోరాదు. సింగిల్ ఇంజన్లో పోతే మనం 15,000 ఫీటే పోతాం అన్నమాట. This is a Diamond DF-42 aircraft. It's a multi-engine, twin-engine aircraft. And after training about 185 hours on the single engine, we train the pilots on this multi-engine aircraft. 15 hours of training is required and 25 hours totally. So we do 10 hours on the simulator and 15 hours on the actual flying. So Okay. then they qualify and they get their commercial pilot license ఓకే with multi-engine endorsement that is eligible for them to go to any airlines. And once they are selected in the airline, whatever aircraft is there, they got Boeing, they got Airbus aircraft is there, they will undergo training on that particular aircraft and they will fly as a co-pilot for 2-3 years or till they acquire about 1,500 to 2,000 hours of experience as a co-pilot. ఓకే Then they will be taken for the captain training, and after the captain training is completed, then first they do the captain training on the simulator, then they will be taken for the aircraft for the checks, and after the checks are satisfactory, the captain will be taken for 10 satisfactory route checks. And once they do satisfactory route checks with an examiner, then the examiner will permit him to be cleared as a captain. Then onwards, he will start flying as a captain. Okay. As a co-pilot, his salary is around 1,30,000 to 1,70,000 Co-pilot. as a co-pilot. ఓకే And once he qualifies as a captain and he becomes a captain, his salary will be minimum up to 3 to 3.5 lakhs. సార్ మీరు ప్రాక్టికల్గా ఇస్తున్నారు, గ్రౌండ్ రియాలిటీ కూడా చూపిస్తుంటారు. ఒక రియల్గా అంటే సిమ్యులేటర్ కాకుండా Ah. రియల్గా తీసుకువెళ్ళి క్రాఫ్ట్లో చేయించడం, Yes. రన్వే ఒకసారి రన్వే మీద ఏమైనా Oh, yes. డాగ్స్ కానీ ఏమైనా ఎలిఫెంట్స్ సారీ ఏమైనా యానిమల్స్ వచ్చినప్పుడు కానీ లేదా రన్వే కొన్నిసారి క్రాక్స్ వస్తుంటాయి ఆ టైప్ లో కానీ లేదా వింటర్ సీజన్ లో జీరో కనబడడం కానీ Visibility. విజిబిలిటీ Visibility ఉంటుంది. ఇవన్నీ కూడా రియాలిటీ చూపిస్తారు. Yes, ఓన్లీ yes, సిమ్యులేటర్ yes, లోనే No, ఇవన్నీ ఫ్లైట్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళను ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ట్రైనింగ్ అదే నేను చెప్పిన 10 రూట్ చెక్స్ విల్ బి డూయింగ్. ఆ 10 రూట్ చెక్స్ లో వీ గివ్ దెమ్ కంప్లీట్ అదర్ ట్రైనింగ్ ఆల్సో ఆన్ ది ఎయిర్ క్రాఫ్ట్. అప్పుడే వన్స్ వీఆర్ సాటిస్ఫైడ్, ఎగ్జామినర్ ఇస్ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ హీ విల్ రిలీజ్ పైలట్ యాజ్ ద కెప్టెన్. ఓకే అంటే సీజన్స్ వైజ్ కూడా చూపిస్తారు. సమ్మర్ లో ఎలా ఉంటుంది, వింటర్ రైన్ సీజన్ లో ఎలా టేక్ ఆఫ్ అవ్వాలి, ఎలా రైన్ వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వింటర్ సీజన్ లో విజిబిలిటీ తక్కువ ఉంటుంది, ఫాగ్ ఉంటుంది. అందుకొరకు ఆ ట్రైనింగ్ వేరే ఇస్తాం. లో విజిబిలిటీ ట్రైనింగ్ అని ఇస్తాం అనమాట. లో విజిబిలిటీలో ఎట్లా ల్యాండ్ కావాలి అన్నది. తర్వాత మాన్సూన్లో మాన్సూన్ ట్రైనింగ్ ఆల్సో, మాన్సూన్ చెక్స్ ఆల్సో వి గివ్ డిఫరెంట్ ఎయిర్ ఫీల్డ్స్. దేర్ ఆర్ సమ్ క్రిటికల్ ఎయిర్ ఫీల్డ్స్ లైక్ మ్యాంగళూర్ ఇస్ దేర్, పోర్ట్ బ్లేర్ ఇస్ దేర్. సో అటువంటి ఎయిర్ ఫీల్డ్స్లో తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ ద సాటిస్ఫాక్టరీ
checks are done, then only a captain will be cleared to fly into those airports. అంటే సిక్కిం లాంటి ఏరియాలో Hmm. బాగా హిల్స్ ఉన్న ఏరియాలో అవును. ల్యాండ్ చేయాలంటే అవును. అక్కడ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు. దీని సిమ్యులేటర్లో కేవలం సిమ్యులేటర్లో ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత ప్రాక్టికల్గా కూడా ఒక ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఎంబడి ఉండి తీసుకుపోయి సిక్కిమే కానివ్వండి, కఠ్మండు దే ఆర్ ఆల్ వెరీ ట్రికీ ఎయిర్ ఫీల్డ్స్. మన ఇండియాలో కూడా ఉన్నది లడక్, లే ఏరియా, అక్కడ కూడా తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఇచ్చి వాళ్ళకు 2-3 ఫ్లైట్స్ ఇచ్చి మంచిగా వాళ్ళు సరిగా ఫ్లై చేస్తేనే అప్పుడు వాళ్ళను ఇండిపెండెంట్ పోనిస్తాం, లేకపోతే వాళ్ళు పోరు అనమాట. ఓకే సార్, ఇది కాకుండా Hmm. ఇప్పుడు మీకు అండమాన్ లాంటి ఏరియాలో ల్యాండ్ అవ్వాలి కానీ టేక్ అవ్వాలి స్పెషల్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇందులో ఉంటుందా లేదా సెపరేట్ గా ఉంటుంది? అండమాన్స్ కూడా తీసుకుపోయి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ మోస్ట్లీ మనకు సైక్లోన్ టైంలో చాలా క్రిటికల్ ఉంటుంది. అక్కడ వెదర్ చాలా సివియర్ వెదర్ ఉంటుంది అనమాట. అందుకొరకు అక్కడికి పోర్ట్ బ్లేర్ ఫ్లైట్స్ తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు మనం ల్యాండ్ మీద ఉంటేనేమో సపోజ్ బెంగళూరు పోతాం, బెంగళూరు వెదర్ మంచిగా లేదు, మనం చెన్నై పోతాం. అక్కడ పోర్ట్ బ్లేర్ వెదర్ మంచిగా లేకపోతే అంత చుట్టూ సముద్రమేనా. అందుకొరకు వీ హ్యావ్ టు గో టు ది యాంగూన్ అని, లేకపోతే పూకెట్ అని థాయిలాండ్ లో ఉంది, ఆడికైనా పోవాలి డైవర్షన్. అందుకొరకు ఎప్పుడు పోర్ట్ బ్లేర్ పోతుంటే అక్కడి వెదర్ కండిషన్స్ చూసి మేము ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకొని పోతాం అనమాట. ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకొని పోతే ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్రొసీజర్స్ అట్ పోర్ట్ బ్లేర్ విల్ బి డన్, అండ్ ఇఫ్ వీ కెన్ మేనేజ్ టు ల్యాండ్ వీ ల్యాండ్. If we cannot land, then we divert it to either Yangon or Phuket Airport in Thailand. సార్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు అది ఎలా చేయాలి అనే విషయాన్ని మీ వాళ్ళకి స్టూడెంట్స్ నేర్పుతారా? ఎస్ సార్, ట్రైనింగ్ ఇస్తాం మేము. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు దీనిలో ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, హైడ్రాలిక్ ఫెయిలియర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఫెయిలియర్ కావచ్చు, ఇంజన్ ఫెయిలియర్ కావచ్చు, ఆర్ ఇంజన్ మే క్యాచ్ అ ఫైర్ అండ్ ఆల్ దాట్. సో ఇటువంటి ట్రైనింగ్ అన్నీ మేము సిమ్యులేటర్లు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఒక ఇంజన్ ఫెయిల్ చేసేది ఒక దిక్కు, ఇప్పుడు థ్రాట్ ఉంటే ఒక థ్రాట్ చేస్తాం, చేస్తే అది ఒక దిక్కు ఇంజన్ ఫెయిల్ అవుతుంది కనుక ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ ఉండదు. దాన్ని కంట్రోల్ చేస్తాం మనం నేర్పిస్తాం అనమాట. మొదలు సిమ్యులేటర్ నేర్పిస్తాం, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కూడా నేర్పిస్తాం. ఇప్పుడు ఇందులో డబుల్ ఇంజిన్ ఉంది. అవునండి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకో, అవును, వెంటనే దాని మీద ఇంకో ఇంజిన్ ఆఫ్ చేసి మీరు అన్ని చూపిస్తారా? ఒక ఇంజిన్ ఫెయిల్ ఇంకో ఇంజిన్ వెళ్తారు, లోడ్ పడినప్పుడు ఫ్యూల్ ఎంత ఖర్చు అవుతుంది? ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, మనం అది స్పీడ్ డ్రాప్ అవుతుంది అనమాట. మనం హైట్ కూడా ఎక్కువ హైట్ పోరాదు. ఇప్పుడు మనం సాధారణ 20,000 ఫీట్ పోతాం అనుకోండి, ఈ సింగిల్ ఇంజిన్ లో పోతే మనం 15,000 ఫీటే పోతాం అట్లా. హైట్ పెనాల్టీ ఉంటుంది, స్పీడ్ పెనాల్టీ ఉంటుంది. సో ఎమర్జెన్సీస్ బట్టి అది ఓన్లీ ఇంజన్ ఫైర్ అయితే, ఆర్ ఇంజన్ ఫైర్, సపోజ్ లెఫ్ట్ ఇంజన్ లో ఫైర్ ఉంది, we control the fire, so we have to shut down that engine first. Engine shut down చేసి దాంట్లో మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, we fire that fire extinguisher. Within few seconds we have to do that. Then the fire will be controlled. Okay. మనకు రన్వే కనిపిస్తుంది ఆపోజిట్ లో, సడన్ గా మనం టేకప్ అవుతున్న టైంలో లేదు ల్యాండ్ అవుతుంది, బర్డ్ వచ్చింది అక్కడ, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి చెప్తారు? బర్డ్ అయితే వీ కెన్ ఇగ్నోర్ ఇట్, ఎందుకంటే మనం పోతుంటే బర్డ్ కూడా పక్కకు సరిపోవచ్చు. ఇప్పుడు డాగ్ క్రాస్ అవుతుంది, సో డాగ్ మే నాట్ నోటీస్ అవర్ మూవ్మెంట్, సో వీల్ వెయిట్ అండ్ వీఆర్ కమింగ్ క్లోజ్ బై, దెన్ వీ పుల్ ది థ్రాటిల్ బ్యాక్ అండ్ అప్లై ది బ్రేక్స్, సో వీ రిజెక్ట్ ది టేక్ ఆఫ్. తర్వాత రన్వే బాగానే ఉంది, ఒక్కోసారి మీరు చెప్తున్నట్టుగా సమ్మర్ లో అంటే ఓకే, కానీ మోస్ట్ డేంజరస్ వింటర్ అండ్ రైనింగ్. ఆ టైంలో బటర్ ల్యాండింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఏం ల్యాండింగ్? బటర్ ల్యాండింగ్ అంటే చాలా స్మూత్ గా ల్యాండింగ్ చేయాలి. స్మూత్ గా ల్యాండింగ్ కావాలంటే ఇప్పుడు ఏ సీజన్ అయినా కానీ మనం స్మూత్ ల్యాండింగ్ చేయవచ్చు, కానీ ఓన్లీ రైనీ సీజన్లో ఏమైందంటే మన రన్వే మీద నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఉండేది ఉంటే మనం పోయి స్మూత్ ల్యాండింగ్ చేసేది ఉంటే అది ఆక్వా ప్లానింగ్ అయి స్కిడ్ అవుతుంది. అందుకొరకు వీఆర్ సపోజ్ టు డూ లిటిల్ పాజిటివ్ ల్యాండింగ్, ఎందుకంటే పాజిటివ్ ల్యాండింగ్ చేస్తే వీల్స్ మధ్య కాంటాక్ట్ అవుతాయి, అప్పుడు వీల్స్ బ్రేక్స్ ఫంక్షన్ చేస్తాయి అనమాట, లేకపోతే బ్రేక్స్ ఫంక్షన్ చేయి పాసిబిలిటీ ఆఫ్ స్కిడింగ్. సార్, ఒక్కొక్కసారి విశాఖపట్నం లేదా కొన్ని ఏరియాలో రన్వే మీద కూడా వాటర్ బాగా వస్తుంటాయి, రన్వే ఆ టైంలో ల్యాండ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పోర్ట్ బ్లేర్ లో కూడా అవుతుంది ఎన్నోసార్లు రైనీ సీజన్లో, ఎస్పెషల్లీ సైక్లోన్ సీజన్లో. అయితే వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట, ఇది 2 inches వాటర్ ఉంది, 1 inch వాటర్ ఉంది ఇక్కడ,
అని మనకు వార్నింగ్ ఇస్తారు. ఆ నీళ్లు పోయేదానిక మనం వెయిట్ చేసి ల్యాండ్ కావాలి. ఆ నీళ్ళ ల్యాండ్ ఏది ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పాజిటివ్ ల్యాండింగ్ చేసి అప్పుడు వీల్స్ గ్రౌండ్ లో మంచి కాంటాక్ట్ అయితేనే బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉంటాయి అనమాట. లేకపోతే బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉండదు. కోర్స్ దీనిలో రివర్స్ థ్రస్టర్ ఉంటుంది. రివర్స్ థ్రస్ట్ చేస్తే కూడా అదొక బ్రేక్ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ ఆ స్లీపరీ రన్వే మీద మనకు మంచిగా బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉండాలంటే అది వర్షం ఎక్కువ నీళ్ళు ఎక్కువ డెప్త్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు కష్టం. సార్ ఫైనల్ గా చెప్పండి. చాలా మంది పైలట్ అవ్వాలనుకుంటారు, దాని తగ్గ క్వాలిఫికేషన్ ఉంటుంది, మీ దగ్గరకు వస్తారు, నేర్చుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ మిస్ అయినా, కాంటాక్ట్ కరెక్ట్ లేకపోయినా వాళ్ళ మీద పనిష్మెంట్ ఎలాగుంటుంది? మేము ఫస్ట్ ఈస్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్, either discipline or their performance, we will give them warning, and if they rectify their behavior, well and good. Otherwise we throw them out. We will discontinue their training. ఇప్పుడు this is a initial training for the pilot. If he is not disciplined here, how he can be disciplined in the airline tomorrow? And in the airline, if discipline is not there, then he will not be able to follow strictly the instructions of the captain. So command instructions have to be rigidly followed, A to Z. Everything has to be followed by the co-pilot. కొంతమందికి ఎయిర్ క్రాఫ్ట్ లోకి వస్తారు, కాక్పిట్ లో కూర్చొని డ్రింక్ చేయడం లేదా బయటకు వచ్చి స్మోక్ చేయడం ఇలా చేస్తుంటారు. కాక్పిట్ లో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఉండదు. ఈవెన్ డ్రింక్ చేసి వచ్చారనుకోండి, చేసి వచ్చేది ఉంటే ఇవాళ రేపు ఫ్లైట్ కంటే మొదలే వాళ్ళను ఎయిర్క్రాఫ్ట్ దగ్గర రాకముందే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు అనమాట. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ జీరో ఓన్లీ he will be permitted, otherwise he will not be permitted to enter into the cockpit. He cannot even come near the aircraft. ఆ బిల్డింగ్ లోపల ఆపేస్తారు అనమాట. That is very strictly it is followed. కంటిన్యూ 12 hours 13 hours జర్నీ చేస్తుంటారు ఎయిర్ లో. ఆ టైంలో వాళ్ళకి కూడా రిలాక్స్ కావాలి, మైండ్ ఫ్రెష్ ఉండాలంటే మిగతా ట్రైన్ లో కానీ మిగతా డ్రైవర్లు పాటలు పెడుతుంటారు, ఇక్కడ పాటలు పెట్టుకోవచ్చు. పాటలు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ లాంగ్ ఫ్లైట్స్ ఏవైతే మనం యుఎస్ ఆస్ట్రేలియా ఇటు పోతామో ఆ ఫ్లైట్ లోపల అడిషనల్ క్రూ ఉంటారు అనమాట. వీళ్ళు ఒక 6 hours ఒక కెప్టెన్ కో పైలట్ ఉంటారు. తర్వాత 6-7 hours తర్వాత వీళ్ళు పోయి రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకు పండుకోవడానికి బంకర్స్ ఉంటాయి అనమాట. మంచిగా ఫ్లాట్ బెడ్ లాగా ఉంటుంది, పండుకోవచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లై చేస్తారు. అందుకే 2 sets of crew are carried whenever the long flights, abnormally long flights are carried out. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? తెలంగాణ అకాడమీలు ఉన్నాయి కదా. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఒకటేమో గవర్నమెంట్ అకాడమీ కనుక ఇక్కడ వాళ్ళకు ఫ్లయింగ్ రేట్స్ ఆర్ లెస్ దెన్ ది ప్రైవేట్ పీపుల్. ఇక ప్రైవేట్ పీపుల్ దేర్ థింగ్ ఈజ్ బిజినెస్, సో టు మేక్ బిజినెస్ దేర్ చార్జెస్ ఆర్ హైయర్, whereas our charges are much lower than the private academies. That's one thing. Second thing is ikkada we maintain the aircraft very systematically, methodically as per the rules and regulation. Our private road ఏం చేస్తాం అంటే కొంచెం షార్ట్ కట్ చేస్తాం కొరకు. ఇప్పుడు టైర్ ఉంది, అది సగం అరిగిపోయింది, మేము చేంజ్ చేసేస్తాం. అక్కడ ఇంకో 15 రోజులు నడుస్తుందిలే అని ఈమె క్యారీ ఆన్ లైక్ దాట్. సో అటువంటి కొన్ని షార్ట్ కట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మా గవర్నమెంట్లో ఉన్నాయి అనమాట. అందుకొరకే మా సేఫ్టీ స్టాండర్డ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటాయి. అబ్సల్యూట్లీ నో ఇన్సిడెంట్, నో యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్. సార్ ఫైనల్గా తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు? అడ్రస్లు ఉన్నాయా లేదా వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉంది. యాజ్ పర్ ది వెబ్సైట్ దే కెన్ అప్లై ఫర్ పైలట్స్ కొరకు. వి కీప్ కండక్టింగ్ ది ఎగ్జామినేషన్ వన్స్ ఇన్ అ వే. అప్పుడు సపోజ్ 40 students come appear for the examination, we screen them there. తర్వాత then we keep conducting the classes for them, and periodically we keep doing the examinations, and if they pass the examinations and then they have to pass the DGC examination, then only they can start their flying. Okay. Once they start flying, then పీరియాడికలీ 5 hours ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ ఇస్తాడు, ఇంకో 5 hours ఇస్తాడు. తర్వాత హీ విల్ బి పుట్ టు ది చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ టు చెక్ దట్ పైలట్ వెదర్ హీ ఈస్ ఓకే టు గో ఫర్ సోలో ఫ్లయింగ్. Solo flying and individual he has to fly. Then he should be absolutely fit to fly and capable to fly.
then only the chief flying instructor will allow him to go solo. పైలట్ అవ్వాలి, ఆకాశంలో ఎగరాలి అని కోరుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా అకాడమీలో చేరండి అంటున్నారు రెడ్డి గారు. పర్టికులర్ మిగతా అకాడమీకి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వెంటనే జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ మిగతా ప్రైవేట్ ఏజెన్సీలో లాగా డిసిప్లిన్ లేకుండా ఏదో నామకి వస్తే ట్రైనింగ్ ఇచ్చి రోడ్డు మీద పంపడం ఉండదు, రన్వే మీద పంపడం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ మీరు చాయిస్ తీసుకోండి, ఖచ్చితంగా మంచి పైలట్ అవుతారు. పైలట్ అవడమే కాదు, మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అన్న విషయాన్ని ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఉద్యోగాలు కూడా దొరుకుతాయి, మా యొక్క రెప్యుటేషన్ మంచిగా ఉంది, సేఫ్టీ స్టాండర్డ్స్ మంచిగా ఉన్నాయి, మా ట్రైనింగ్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ గుడ్. అందుకొరకు వీళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూ కొరకు సెలెక్షన్ కొరకు పోతారు ఎయిర్లైన్స్ కూడా చూస్తున్నామంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే తెలంగాణ స్టేట్, దట్ ఈస్ వెరీ సిస్టమేటికల్ అండ్ మెథాడికల్ దే డూ ఇట్. ప్రైవేట్ అకాడమీస్ కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అక్కడ కంట్రోల్ ఉండదు అనమాట. అందుకొరకు వాళ్ళు 2 hours చేసే దగ్గర 1 hour చేసి కూడా 2 hours రాసుకోవచ్చు. మేము అట్లా కాదన్నమాట, మాకు ఎందుకంటే మేము ఫ్లై చేసేది అప్రూవ్డ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్స్లో ఫ్లై చేస్తున్నాం అనమాట. ఆడ minute to minute is recorded in the control tower. So we cannot write even 2 minutes or 5 minutes extra also we cannot write. బట్ ఈ ప్రైవేట్ వాళ్ళు కొన్ని ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్లో ఫ్లై చేస్తారు, అక్కడ కంట్రోల్ లేదనమాట. అందుకొరకు వాళ్ళు కొంచెం ఇచ్చేయవచ్చు, దాంతో వాళ్ళు కొంచెం ఇక ఫ్లయింగ్ అవర్స్ తక్కువ చూపిస్తారు, అసలు చేసేది తక్కువ బట్ రాసేది ఎక్కువ రాస్తారు. దాంతో వాళ్ళకి కొంచెం లాభం ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో మాత్రం డిసిప్లిన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి జాబ్ గ్యారంటీ అంటున్నారు ఎస్ఎన్ రెడ్డి గారు. అందుకే ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఒక్కరు కూడా అన్ఎంప్లాయిడ్ లేరు. నాట్ ఓన్లీ ఆన్ ద ఫ్లయింగ్ సైడ్, ఈవెన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఉంది మా దగ్గర. మా దగ్గర ఎంఎస్సీ ఏవియేషన్ ప్రోగ్రామ్ ఉంది విత్ అఫిలియేటెడ్ టు Jawaharlal Nehru Technological University. We also started drone pilot training for last 2 years. Dintlo we are trained more than 800 drone pilots, and also we have got a MOU with ISRO. ISRO యొక్క scientists we give training to them here in our academy, and వాళ్ళకు డ్రోన్ పైలట్ లైసెన్స్ ఇక్కడ మేము ఇస్తాము. తర్వాత వాళ్ళ అకాడమీ ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్లో. మా డ్రోన్ పైలట్స్ను వాళ్ళ డ్రోన్ పైలట్స్ అక్కడ పోయి అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ అయింది అనమాట, మ్యాపింగ్, సర్వేయింగ్, డేటా ప్రాసెసింగ్ ఎట్సెట్రా. దాంతో వాళ్ళకు ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. వట్టి డ్రోన్ పైలట్ లైసెన్స్ మా దగ్గర చేస్తే డీజీసీ రూల్స్ ప్రకారంగా మేము లైసెన్స్ ఇస్తాం. దాంతో వాళ్ళకు 30,000-40,000 జీతం వస్తుంది. వేరే వాళ్ళు ఇక్కడ ఉన్ను ఎన్ఆర్ఎస్సీలో చేస్తే 2 సర్టిఫికేట్స్ తోటి వాళ్ళకు జాబ్స్ అబౌట్ 70,000 to 80,000 శాలరీ వస్తుంది అన్నమాట. సిమిలర్లీ వీ హ్యావ్ సైన్డ్ MOU విత్ ICRISAT ఆల్సో. అయితే ICRISAT ఈజ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ అనమాట, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. దే గాట్ దేర్ ఓన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, దాదాపు 3,000 acres ఉన్నాయన్నమాట. అయితే మేము వాళ్ళకు కూడా ఇక్కడ డ్రోన్ పైలట్ వాళ్ళ సైంటిస్ట్కు మా దగ్గర డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు క్వాలిఫై అవుతారు, వాళ్ళకు డీజీసీ రూల్స్ ప్రకారంగా మేము లైసెన్స్ ఇస్తాము. ముందు దాన్ని డ్రోన్ పైలట్ లైసెన్స్ అంటారు, ఇప్పుడు డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ అంటారు అనమాట. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము ఇక్కడ మా దగ్గర డీజీసీ కోర్స్ చేసి వాళ్ళని మేము ICRISAT తీసుకుపోతాం. ICRISAT అగ్రికల్చర్ ఫీల్డ్స్ మీద వాళ్ళు యాక్చువల్గా ఆ డ్రోన్స్ తోటి ఎట్లా మనము స్ప్రే చేస్తాము, లిక్విడ్ మాన్యూర్స్ ఎట్లా స్ప్రే చేస్తాము, పెస్టిసైడ్స్ ఎట్లా స్ప్రే చేస్తాము. దీంతో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మాన్యువల్గా స్ప్రే చేసేది ఉంటే అది ఇన్హేల్ చేస్తారు, దాంతో ఈ మాన్యువల్గా చేసే వాళ్ళకు డిసీజెస్ వస్తాయి, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా డేంజర్ అనమాట. అదే మేము డ్రోన్ తోటి చేసేది ఉంటే ఈ మాన్యువల్ మనిషితో చేసేది 2 days చేసేది ఇక్కడ 2 hours అవుతుంది. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అండ్ ఫాస్ట్గా అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ the person who is spraying, his health is affected, here it is not affected. So that's the biggest advantage of doing it, using a drone for agriculture purpose. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మేము MOU వీళ్ళతోటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాము.
పోలీస్ వాళ్ళకు Greyhound, sir. గ్రే హౌండ్ వాళ్ళకు ఇంకా మనకు అక్కడి నుంచి వచ్చాడు ఆర్మీ అండి. అరుణాచల్ ప్రదేశ్ Ah. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం అనమాట. తర్వాత ఇప్పుడు వీ హ్యావ్ సైన్ ఎంఓయూ రీసెంట్లీ విత్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సైంటిస్ట్ మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాము డ్రోన్స్ మీద. తర్వాత మళ్ళీ మా డ్రోన్ పైలట్స్ను వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ దగ్గర సర్వేయింగ్, మ్యాపింగ్, డేటా ప్రాసెసింగ్ అదంతా ట్రైనింగ్ ఇస్తారు అనమాట. అయ్యే వరకు ఏమవుతుందంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అండ్ దే ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్. అందుకే ఇప్పుడు మా దగ్గర పాస్ అయిన పైలట్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు, ఎయిర్ ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు, ఈ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు. మా దగ్గర ఒకటి యూనిక్ కోర్స్ ఇండియాలో ఎక్కడ లేని మా దగ్గర ఉన్నది అంటే ఎంఎస్సి ఏవియేషన్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ప్యారలీ విత్ ఏఎంఈ ప్రోగ్రామ్ వెంబడి ఎంఎస్సి ఏవియేషన్ కూడా అనమాట. వాళ్ళకు 5 years వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తుంది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చడంతో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, దే కెన్ గో టు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దే కెన్ గో టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ మచ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.